హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టెక్ విత్ దివ్య. లాస్ట్ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ గురించి చూసాం, రైట్? ఈరోజు మనం అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఎందుకు పాపులర్, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్ ఏంటి అనే టాపిక్స్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది అమెజాన్ కంపెనీకి ప్రొవైడ్ చేసే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే కంపెనీస్కి సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్ సర్వీస్ని ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ వి డిస్కస్డ్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? సేమ్ అలానే ఎర్లియర్ కంపెనీస్లో ఏం చేస్తే అప్లికేషన్స్ రన్ చేయడానికి ఫిజికల్ సర్వర్స్ని కొనాలి, డేటా సెంటర్స్ని మెయింటైన్ చేయాలి. బట్ ఏడబ్ల్యూఎస్ వచ్చాక క్లౌడ్లో సర్వర్స్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్స్ ఈజీగా రన్ చేయొచ్చు. అందువల్ల అందరూ ఏంటంటే ఏడబ్ల్యూఎస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అసలు మరి ఎందుకు పాపులర్ అని అంటే సింపుల్గా మీకు ఒకటి చూపిస్తాను అండి. ఫస్ట్ దిస్ ఇస్ అవర్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. 1 minute. aws.amazon.com అనేది యూఆర్ఎల్ ఫర్ ది అమెజాన్ కన్సోల్. ఇక్కడ మనం జస్ట్ సైన్ ఇన్ టు ద కన్సోల్ అని క్లిక్ చేస్తే మనకు ఒక కన్సోల్, ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, రైట్? ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇది ఏంటంటే కన్సోల్కి వచ్చేసి ఇందులో లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. చూడండి మీరే, ఆల్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్కి వచ్చేసి ఇన్ని సర్వీసెస్, కంటైనర్స్లో, స్టోరేజ్లో, డేటాబేస్లో. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క క్లౌడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం లాట్ ఆఫ్ కంప్యూట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవచ్చు, కంటైనర్స్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ అంటే ఇంత లాట్ ఆఫ్ డేటాని మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ యూజ్, రైట్? అందుకే ఏడబ్ల్యూఎస్ని ఎక్కువ పాపులర్ ఉంది. ఆల్మోస్ట్ 200+ సర్వీసెస్ ఉంటాయి ఇందులో. మరి ఎందుకు పాపులర్ అంటే పే యాజ్ యూ గో మోడల్. అంటే 1 minute. పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో అంటే మనకేంటి, మనము యూజ్ చేసినంత మాత్రమే పే చేస్తాము. లైక్ ఇప్పుడు నేను ఒక సర్వర్ ఉంది, నాకు యూజ్ ఉన్నంత వరకు నేను యూజ్ చేసుకొని ఒకవేళ అందులో ఏదో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కానీ ఏం లేకపోతే ఆ సర్వర్ బిల్లింగ్ పడుతుంది కాబట్టి దాన్ని డిలీట్ చేసుకుంటాను కదా. అదే ఆ ఫిజికల్ సర్వర్ అయితే మనం అట్లా తీసేయలేము కదా. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. నా కమింగ్ టు స్కేలబిలిటీ. ట్రాఫిక్ పెరిగితే సర్వర్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, రైట్? ట్రాఫిక్ డిక్రీజ్ అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే ఒకవేళ ట్రాఫిక్ పెరిగితే మనం ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మల్టిపుల్ రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, రైట్? మనకి నియర్లో ఉన్న రీజియన్స్లో మన క్లౌడ్ మనది పెట్టుకొని అలా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సెక్యూరిటీ. ఐఏఎం, ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ గ్రూప్స్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి ఇందులో. అందుకే చాలా కంపెనీస్ ఏడబ్ల్యూఎస్ని ప్రిఫర్ చేస్తున్నాయి. మరి ఇందులో వచ్చేసి మెయిన్గా ఏమి ఇంపార్టెంట్ ఈ సర్వీసెస్లో అని అంటే మెయిన్గా మనం యూజ్ చేసేదంటే ఈసీ2. ఈసీ2లో ఏం చేస్తాము, సర్వర్స్ని లాంచ్ చేసి అందులో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అట్లా చేస్తాం అనమాట. దిస్ ఇస్ అవర్ ఈసీ2 కన్సోల్. ఇక్కడ నేను ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను, చూడండి ఇలా. ఇది మీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకు ఉంది. ఇందులో ఏంటి, ఇన్స్టెన్స్ ఐడి ప్రొవైడ్ చేసింది, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ. నేను ఇందులో దీనికి సెక్యూరిటీ యాడ్ చేసుకోవచ్చు, లైక్ నెట్వర్కింగ్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే. అండ్ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ని కూడా చేసుకోవచ్చు, స్టోరేజ్లో మానిటర్ చేసుకోవచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, రైట్? అండ్ కమింగ్ టు వీపీసీ ఈజ్ ద మెయిన్ సర్వీస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. వీపీసీ అంటే ఏంటంటే నెట్వర్కింగ్. ఇక్కడ ఏంటి, మనం ఏ సబ్నెట్లో క్రియేట్ చేయాలి, ఫస్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేసుకొని ఈ రీజియన్లో, ఈ రీజియన్లో నాకు నెట్వర్కింగ్ అనేది రావాలి అన్నప్పుడు మనం ఇందులో సెలెక్ట్ చేసుకొని అదంతా క్రియేట్ చేస్తాం సబ్నెట్స్. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎవ్రీ సర్వీస్కి కూడా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆర్డిఎస్ అంటే ఏంటి, డేటాబేస్ సర్వీసెస్. హియర్ యూ కెన్ సీ. ఇక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఇందులో క్రియేట్ చేస్తాం.
మనకు కావాల్సిన డేటాబేస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఏఎం అంటే ఏంటి? లిస్ట్ ప్రివిలేజెస్ యాక్సెస్. అంటే పర్టికులర్ ఇప్పుడు రాము అనే సంథింగ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, తనకేంటి నేను ఓన్లీ ఈసీ2 ఒకటి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా, ఈసీ2కి ఒక్కదానికి యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేనేంటి ఈ ఐఏఎం యూస్ చేసి పర్టికులర్ పర్మిషన్స్ ఓన్లీ ఈసీ2 ఒక్కటి యాక్సెస్ చేయాలి రాము అని చెప్పి ఇందులో నేను ఇట్లా ఇస్తానన్నమాట. మీకు ఎవ్రీ డీటెయిల్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ ఏడబ్ల్యూఎస్ రోడ్ మ్యాప్ వచ్చేసి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ ఆల్రెడీ డిస్కస్డ్ రైట్. క్లౌడ్ బేసిక్స్లో వచ్చేసి మనకి ఏసీ2 అవి కొంచెం ఐడియా ఉండాలి. అండ్ లైనెక్స్ కమాండ్స్, బేసిక్ కమాండ్స్ అనేవి ఐడియా ఉండాలి. నెట్వర్కింగ్ కొంచెం ఐడియా ఉండాలి. అండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే ఈసీ2 లైక్ దట్ ఇందాక చెప్పాను, కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ డెవాప్స్ టూల్స్ లైక్ జెన్కిన్స్, సిఐసిడి పైప్ లైన్స్, డాకర్ ఇలాంటివి కూడా ఐడియా ఉంటే బెటర్. ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. మరి ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే నాకు కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అసలు అంటే మీకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఈజీగా క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్. ఇండియాలో ఏడబ్ల్యూఎస్ ప్రొఫెషనల్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ప్లీజ్ నేర్చుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.